శీతాకాలం వచ్చేసింది. ఇక దగ్గు, ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే సీజన్ కూడా ఇదే. ఈ ఏడాది పెద్దవారు, చిన్నపిల్లలు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో వింటర్ న్యూమోనియా ఎక్కువగా చూస్తున్నాం. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ చల్లని పొడిగాలి ఊపిరితిత్తుల్ని ఇబ్బంది పెడుతుంది. వైరస్లు, బ్యాక్టీరియా సులభంగా దాడి చేస్తాయి. ఇక ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నట్టయితే చిన్న చిన్న జలుబులు కూడా న్యూమోనియాగా మారతాయి. సో ఫ్యాన్ నేరుగా ముఖానికి పెట్టుకోవడం, చల్లగాలిలో సరైన దుస్తులు ధరించకపోవటం, చల్లగాలిని లోతుగా పీల్చడం వంటివి ఈ ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గును కూడా పెంచుతాయి. ఇంట్లో ఉండే పొడిగాలి కూడా మన గొంతుకు హాని చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రోజులు వదిలిపెట్టవు. ఆస్తమా, చక్కెర మరియు గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, పొగ తాగేవాళ్ళు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ఇలాంటి సమయాల్లో వెచ్చని వాతావరణంలో ఉండండి, తగినంత నీరు తీసుకోండి, దగ్గు జలుబు ఉన్నట్టయితే ఆవిరి పట్టండి, చల్లని గాల్లో తిరక్కండి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు ఫ్లూ మరియు న్యూమోనియా టీకాలు కూడా తీసుకోండి. ఈ శీతాకాలం ఆహ్లాదంగా ఉంటుంది, కానీ మన ఊపిరితిత్తులకు కూడా అదనపు జాగ్రత్త అవసరం.